అంటే పట్ట పగలే దాడి చేసి పోలీసులే మళ్ళా ఉల్టా కేసు పెట్టి చనిపోయిన తర్వాత ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్న డీజీపీ గారు కలిసినాం, మా పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసిపోయి డీజీపీ గారు కలిసి చెప్పినాం, ఇదే అరాచకం, ఇదే పద్ధతి. ఒక్కరు చేసిన వల్ల ఈ రాష్ట్రంలో విభజన వచ్చి కొట్లాడ వచ్చే అవకాశం ఉంది. బాధితులు ఎవరైనా సరే, మీరు ఏ పార్టీ అయినా సరే చూడకుండా బాధితులని చర్య తీసుకోవాలి, వెంటనే కఠినంగా శిక్షించాలి. వాళ్ళని మర్డర్ కేసులో 301 కేసు మార్చి 307 నుంచి 302 గా మార్చి అరెస్ట్ చేయాలి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో ఆ రాజకీయ నాయకులను కూడా అందులో చేర్చాలి. మీకు ఎవరు ఫోన్ చేసిండ్రో ఆ ఫోన్లని మీరు బహిర్గతం చేయాలి. లేనట్లయితే మేమే ఆర్టీఐ కింద ఇచ్చి మీకు ఆ సమయంలో ఎవరు ఫోన్ చేసిండ్రో అవన్నీ కూడా మేము బహిర్గతం చేస్తాం. సీసీ ఫుటేజ్ ఎందుకు దాచిండ్రో, జాతరలో ఉన్నటువంటి సీసీలు మొత్తం కెమెరాలని ఎందుకు మీకేసిండ్రు? మీరు తప్పు చేయకపోతే జాతరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైపోయినాయి? పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎందుకు మాయమైనాయి అడుగుతా ఉన్నాం. ఇలాంటి అరాచకం ఇక్కడ కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన ముఖ్యమంత్రి అయి ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ పేదవాళ్ళకు ఆదుకుంటారు అనుకున్నాం. కానీ ఇక్కడనే అరాచకం ఎక్కువైంది. పోలీసులు అయితే కొంతమంది ఇసుక దందా చేసుకుంటున్నారు, కొంతమంది భూముల దందా చేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల కక్కుర్తిపడి పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఎవరైనా సరే అందరినీ డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. వీళ్ళందరూ కూడా కట్ చేసి ఇచ్చేయాలి, ఉరి వేయాలి. అందరూ కూడా ఆ ఉరి అయ్యేటట్టు మొత్తం కూడా శిక్షలు మార్చి పెట్టాలి. లేనట్లయితే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఒక జాతీయ సమస్యగా అంతర్జాతీయ సమస్యగా తీసుకెళ్తాని మా విశారదం గారు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పింది. ఖచ్చితంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళకి సహకరించిన అధికారులను గాని సహకరించిన నాయకులను గాని ఎవరైనా గాని వాళ్ళందరినీ కూడా ఎల్క పక్క దాక్కున్న పట్టుకొచ్చి ఇదే చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నిలబెట్టి శిక్ష చేస్తాం, భయపడకుండా. మరి అందరు కూడా సంఘటితంగా ఉండాలి. ఈ రోజు ఎట్లయితే అందరు ఐక్యమత్యంతో కలిసి మరి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక్కటైందో ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి. ఈ రాష్ట్రంలో ఈ అరాచకాలు ఎక్కడెక్కడ ఉంటాయో అందరు కూడా ముక్కుమ్మడిగా దాడి చేయాలి. మహిళలకు రక్షణ లేదు, ఇక్కడ ఎవరికి రక్షణ లేదు, సామాన్యునికి ఎవరికి కూడా రక్షణ లేదు. కనుక దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళకు న్యాయం ఏంటంటే చేయాలి, వాళ్ళని దోషులుగా శిక్షించాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మేము నిన్న డీజీపీ గారు కలిసినాం. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారా